హైవ్యూస్ నిన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మన క్యాచ్ సస్పెక్ట్ ఛానల్లోనే ఒక షార్ట్ పెట్టా. ఏంటది? ఒక ఇంగ్లీష్ జర్నలిస్ట్ అడిగాడు, జగన్ గారు మిమ్మల్ని చంద్రబాబు ప్యాబ్లో ఎస్కోబార్ అని చెప్పేసి అంతర్జాతీయ డ్రగ్ డానాడు, భయంకరమైన మాఫియా నడిపినాడు. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అతను. సింపుల్గా ప్యాబ్లో ఎస్కోబార్తో చంద్రబాబు నాయుడు పోల్చారు, మీరు ఏమంటారండి? అర్థమై అర్థం కానట్టుగా, లేదా తెలిసి అమ్మ బాబా ఏంటో వాడి పేరు చెప్తున్నాడు ఇక్కడ అని చెప్పేసి భయపడ్డాడు, లేదా అసలు ఆ పేరు అర్థం కాలేదు, ఏంటి 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 అని చెప్పేసి ఆ ప్యాబ్లో ఆ పేరే ఇప్పుడు వింటున్నా, ఇక నాకేం తెలుసు ఇదన్నీ కూడా అని చెప్పేసి అన్నాడు. వాస్తవానికి డ్రగ్స్కి సంబంధించి ఏమాత్రం అవగాహన ఉన్నోడికి వీడి పేరు తెలుసు. సరే, డ్రగ్స్ తీసి పక్కన పెట్టండి. 1980s 1990sలో చదువుకున్న వాళ్ళకి ఇతని గురించి తెలుసు, ఎందుకంటే నిత్యం పేపర్లో వచ్చాయి. అప్పుడప్పుడే డ్రగ్స్ సంబంధించి ప్రపంచం అంతా కూడా ఇక ఒక సామ్రాజ్యం అనేది విస్తరిస్తూ పోతా ఉంది. దానికి ఏ రకంగా ఏకఛత్రాధిపత్యం అన్నట్టు అనొచ్చు. వీడే కొలంబియాకి చెందినటువంటి ప్యాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గవీరియా 1949 డిసెంబర్ 1న పుట్టాడు. 1993 డిసెంబర్ 2న చచ్చాడు. 44 సంవత్సరాలు బతుకున్నాడు. కానీ ఆనాడు ఫోర్బ్స్ రిచ్ పర్సన్స్ లిస్ట్ తీసినా వీడున్నాడు. వీడి దగ్గర డబ్బు ఎంత అని చూస్తే అసలు గూడు నిండా డబ్బులే. వాడి దగ్గర డబ్బుల్లో చాలా నోట్లని ఎలుకలు కొట్టేసేవి, కొరికేసేవి. అంటే అంత ఇదిగా ఉన్నాడు, ఏం చేయాలి కూడా తెలుసు కదా డబ్బుని. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా అమెరికా, రష్యా, చైనా, ఇండియా, స్పెయిన్, ఫ్రాన్స్ ఇలా అన్ని దేశాలకి డ్రగ్స్ సప్లై అవుతున్నాయంటే అందులో 90% కొకైన్ అంటే వీడే. కొకైన్ అంటే ఈ ప్యాబ్లో ఎస్కోబార్ అంటే కొకైన్ అన్నట్టు. అంతగా వీడి హిస్టరీ ఒకసారి చూస్తే మీరు షాక్ అవుతారు. అసలు మొదట వీడు ఈ శ్మశానాలు అనేవి ఉన్నాయి చూశారు, అక్కడ పూడ్చిపెడతానికి స్థలం ఉండేది కాదు. దాంతో ఆ శ్మశానంలో వచ్చేసి రాళ్ళు అవన్నీ తొలగించేసి ఒకవేళ కింద శవం కనుక ఇంకా నార్మల్ కనిపిస్తూ ఉన్నా దాన్ని తీసి అవతల పడేసి ఇదో ఖాళీ అయింది పూడ్చుకొని అని చెప్పేసి అన్నాడు. అలా డీల్ చేసేసి అలా సంపాదిస్తున్నాడు. ఆ తర్వాత వాడు నకిలీ బ్రాండ్లతో సిగరెట్లు అమ్ముతూ ఉన్నాడు. ఆ తర్వాత నకిలీ లాటరీ టికెట్లు అమ్ముతూ ఉన్నాడు. ఇలా అమ్ముతున్న మూమెంట్లోనే వీడికి నెమ్మదిగా ఈ డ్రగ్ డీలర్స్తో డీలింగ్స్ ఏర్పడింది. అప్పుడు డబ్బులు బాగానే వస్తుంది అనే ఫీలింగ్ వాడికి వచ్చింది. వాస్తవానికి ఈ డీలింగ్తో ఎలా సెట్ అయ్యారు వీళ్ళంటే దానికి ముందు కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాప్ చేసిన డబ్బు బాగా డిమాండ్ చేశారు. డబ్బు బాగా వచ్చింది, ఈ డబ్బుతో డ్రెస్ బిజినెస్ ఇస్తే బాగా లాభాలు గడించవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తే అలా చేయడం మొదలెట్టాడు. దెన్ ఇలా చేస్తున్న మూమెంట్లోనే నేనే ఎందుకు ఒక డెన్ క్రియేట్ చేయకూడదు అనుకున్నాడు. అలా 1975లో వీడి ఊరు వచ్చేసి కొలంబియాలో వచ్చేసి మెడిలిన్. దాంతో మెడిలిన్ కార్టెల్ అని చెప్పేసి ఒక డెన్ వీడియో స్టార్ట్ చేశాడు. ఇక ఆ తర్వాత అండి వీడు 70 నుంచి 80 టన్నుల వరకు ఈ కొకైన్ని ఏకంగా అమెరికాగా పంపేవాడు. అమెరికా ఓ రకంగా ఈరోజు ఇప్పటికే డ్రగ్స్ ఇదిలో ఉందంటే ఇదిగో ఈ చెత్తనాకుడికి చేసినటువంటి ఇదే. అప్పట్లో వీడి దగ్గర వచ్చేసి రబ్బర్ బ్యాండ్లు డబ్బులు కట్టారు కదా, అలా $1000 ఒక వారానికి రబ్బర్ బ్యాండ్లో కొనేవాడంట. మీకు అర్థమవుతుందా? అంటే రబ్బర్ బ్యాండ్లు కొనటమే ఆ రేంజ్లో ఉన్నాయంటే వీడికి నోట్లు ఏ రేంజ్లో ఉండాలి? డీ సినిమాలో కానీ నోట్లు మొత్తం లెక్కాడుతూ ఉంటారు. అలా అన్నప్పుడు వీడికి ఇంకా ఎన్ని వేల కోట్లు వస్తున్నాయి చెప్పండి. ఆ డబ్బులు పెడతారు మరలా పెద్ద పెద్ద గూడౌన్లు. బాగా డబ్బు వచ్చింది. 1976లో మ్యారియా విక్టోరియా అని చెప్పేసి పెళ్లి చేసుకున్నాడు. ఇక అప్పుడు వీడికంటూ సామ్రాజ్యం ఉండాలని చెప్పేసి అనుకుని కొన్ని కిలోమీటర్ల మేర ల్యాండ్, ఇంక ఈ చుట్టుపక్కల ఎవరు ఉండరు, మొత్తం వీడే. ఆ ల్యాండ్లో వచ్చేసి జూ పార్కులు, తోటలు, బంగ్లాలు, స్విమ్మింగ్ పూల్లు, ఓరి దేవుడా అసలు ఇంకా అది వేరే ప్రపంచం అన్నట్టుగా ఉండేవాడు. అండ్ ఇక్కడి నుంచే చార్టెడ్ ఫ్లైట్లు, చాపర్లు, ఇవి కాకుండా ఆ నీరు పోయినటువంటి సముద్రం నుంచి సబ్మెరైన్లో కూడా డ్రగ్స్ సప్లై చేసేవాడు. పోర్ట్లో వచ్చేసి కంటైనర్లతో పంపించేవాడు, కన్సైన్మెంట్లు అన్నట్టు. ప్రపంచమంతా ఇంక వీడే డ్రగ్స్ అంటే. డబ్బు బాగా సంపాదించాడు. నెక్స్ట్ ఇంకేంటి, రాజకీయాల్లోకి పోవాలా. అలా
1982లో ఎంపీ అయ్యాడు. ఎలా? ఛాంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని చెప్పేసి రాజకీయాల్లోకి వెళ్ళి ఆ పార్టీ తరఫున ఎంపీ అయ్యాడు. ఎంపీ అయిన తర్వాత కూడా వాడు ఏం చేశాడంటే రాబిన్హుడ్ దొంగ గురించి మీకు తెలుసు కదా, ఉన్నోళ్ళ దగ్గర దోచోడు లేనోళ్ళకి పంచేవాడు. అలా రాబిన్హుడ్ లాగా వీడు పేద ప్రజలకు ఇల్లు కట్టిస్తూ ఉండేవాడు. వీడు ఫుట్బాల్ అంటే బాగా ఇష్టం, ఫుట్బాల్ స్టేడియాలు కడుతూ ఉండేవాడు. ఫుట్బాల్ స్టేడియాలు కట్టించేవాడు, క్రీడాకారుడు ప్రోత్సాహాలు ఇచ్చేవాడు, పేదలకు ఇల్లు కట్టిస్తూ ఉండేవాడు. లక్షల కోట్లు ఏం చేసుకుంటాడు. దెన్ ఇక ఆ తర్వాత 1986లో ఇతను ఏం చేశాడు, న్యాయశాఖ మంత్రి ఉంటే అతను చంపించేశాడు. 1987లో ఈ కొలంబియా సుప్రీంకోర్టులో దాడి చేసి 11 మంది జడ్జిలు చంపాడు. అండ్ మరికొంతమందిని నార్మల్ చంపున్నాడు. వీడు చేసినటువంటి అరాచకాలు ఇది పీక్స్ అన్నట్టు. దానికన్నా ముందు వీడు సెపరేట్గా ఒక జైలు అన్నట్టుగా ఏర్పరచుకున్నాడు. కారణం ఏంటంటే వీడి మీద అమెరికా వాళ్ళు నిఘా పెట్టారు. వాళ్ళు అప్పటి వరకు డ్రగ్స్ సంబంధించి పట్టించుకోవాలి. కానీ ఈ స్పెషల్ యాంటీ డ్రగ్స్ టీమ్ అని చెప్పేసి ఏర్పాటు చేస్తే ఇక వాళ్ళు ఇంక పట్టుకుంటారని చెప్పేసి భావించి లేదు నేను మీ దేశంలోకి రాను, ఏం రాను, నాకంటూ ఒక జైలు శిక్ష విధించడం అని చెప్పేసి జడ్జిలతో మాట్లాడుకొని వీడు ఎట్టి వెళ్ళకూడదు, వీడు ఉన్న చోట ఉండాలంటే ఇక లా కటెడ్రల్ అని చెప్పేసి ఒక జైలు లాగా నిర్మాణం చేసుకుని మొత్తం ఇంక అందులోనే ఉంటూ ఉన్నాడు. ఇలా ఉంటూ కూడా ఒకనొక మూమెంట్లో సముద్రం మధ్యలో ఒక ఐలాండ్ కొన్నాడు, దీవి. ఇక అక్కడి నుంచే అక్కడికి వచ్చేవాళ్ళు కానీ వెళ్ళేవాళ్ళు కానీ మొత్తం డ్రగ్సే. ఇంకా ఒక దీవి అండి, సముద్రంలో ఒక దీవి అంతా కూడా ఇంకా వీడి సామ్రాజ్యమే. మళ్ళీ వాడు ఉన్నాడు అక్కడ, వాడు ఉండేసి లా కటెడ్రల్ అని చెప్పేసి జైలు లాంటి దానిలో ఉంటాడు. బట్ ఆ దీవి నుంచి మొత్తం నడిపిస్తూ ఉంటాడు. అక్కడే సబ్మెరైన్ ద్వారా డ్రగ్స్ వెళ్తాయి, షిప్పుల్లో డ్రగ్స్ వెళ్తాయి, ఫ్లైట్లో డ్రగ్స్ వెళ్తాయి, చాపర్లో డ్రగ్స్ వెళ్తాయి, ఇలా. దెన్ ఈ డ్రగ్స్ దెబ్బకి ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది బాధితులు అవుతూ ఉన్నారు. అండ్ సీరియస్ మీరు నమ్ముతారో లేదో, ఒక మనిషి ఓన్లీ వాడి బిజినెస్ అడ్డొస్తా చంపారు అంటే వేలాలు అంటే ఇదిగో ప్రపంచంలో ఒక్కడే ఉంటాడు. ఆ హిట్లర్ యూదులను చంపాడు, పాపం లక్షల్లో కొత్త కోసాడు. జర్మనీ స్వతంత్రానికి యూదులు అడ్డన్నాడు వాళ్ళు చెప్తాడు. ఇక్కడ వీడి బిజినెస్, ఈ బిజినెస్కి అడ్డొస్తారని చెప్పేసి వేల మందిని ఓచుకోతకు వస్తాడు వీడు. ఇక వీళ్ళంతా కలగలి వీడిని ఎలాగలా చంపేయాలని డిసైడ్ అవుతారు. బట్ వాళ్ళు చేయలేరు. ఇక అప్పుడు అమెరికా వాళ్ళకి చెప్పి వాడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఇడేళ్తూ ఉంటాడు, మొత్తం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక 1993లో వీడి మీద నిఘా పెట్టినప్పుడు వెళ్తూ ఉంటే తప్పించుకుంటామని చెప్పేసి ఇల్లు దూకుతుంటే సినిమాలో లాగా మొత్తం షూట్ చేశారు. ట్రంప్ చెవికి తగిలి పక్కెళ్ళింది, వీటి చెవికి తగిలి మెదడులోకి వెళ్ళిపోయింది, చనిపోయాడు. 1993 డిసెంబర్ 2న పుట్టింది, డిసెంబర్ 1 చనిపోయింది డిసెంబర్ 2. లక్కీ ఫెలో, 44 సంవత్సరాల వయసు అంతే. టిస్టో మరి క్వశ్చన్ నాకు అర్థం కావట్లా. ఇతడు ఎత్తు వచ్చేసి 167 సెంటీమీటర్లు. జగన్మోహన్ రెడ్డి ఎత్తు కూడా అరౌండ్ అంతే ఉన్నట్టుగా ఉంది, 5 అడుగులు 6 అంగుళాల చిల్లరేమో వచ్చింది. అందుకే మరి జగన్మోహన్ రెడ్డిని ఆయనతో పోల్చడం చంద్రబాబు నాయుడు అనిపిస్తుంది. ఇతనికి మరలా 2 పిల్లలు, సెబాస్టిన్ అండ్ మొనియోలా అని చెప్పేసి. కానీ ఏం లాభం, వాడు లేడు. బట్ ఆ డబ్బులు అవన్నీ మరి అనుభవిస్తానంటే కూడా ఎవరికి తెలియదు. బట్ వీరి నేర సామ్రాజ్యం ఉంది. ఆ తర్వాత అది మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంది. వీడు లేడు, బట్ నేర సంవత్సరం కంటిన్యూ అయిపోతూనే ఉంది. సో వీడికి సంబంధించి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, ఫోర్బ్స్ అప్పుడు లిస్ట్ తీస్తే ప్రపంచంలో అత్యధిక ధనవంతులు ఎవరు ఏంటంటే 1980లో నెంబర్ 1 ప్లేస్లో ఈడే ఉన్నాడు. అప్పట్లోనే 2.5 లక్షల కోట్లు వాడి సంపద. అది ఇప్పుడు వచ్చేసి ఎన్ని లక్షల కోట్లు ఇంకా మీరు ఊహించుకోండి. మొత్తం ఓన్లీ డ్రగ్స్ ద్వారానే సంపాదించాడు. వీడికి అల్లేంటి, డబ్బు సంపాదించాడు. అందరికీ నేను తెలియాలి ఎలా గొప్పగా, అందుకే రాజకీయాల్లోకి వచ్చాడు, పదవులు అనుభవించాడు. బట్ జడ్జిలు వాళ్ళు అడ్డు వస్తుంటే వాళ్ళు చంపుతూ పోతున్నాడు. సో అధ్యక్షుడు అయ్యే ఛాన్స్ లేదు. ఇంకేం చేద్దాం అనుకున్నప్పుడు డబ్బులు పంచుకుంటూ పోయాడు, అడ్డు చూడండి నరుక్కుంటూ పోయాడు, చంపుకుంటూ పోయాడు, చివరికి వాడే చచ్చాడు. చంద్రబాబు ఇప్పుడు అంటుంది అదే, ఈ ప్యాప్లో ఎస్కోబార్తో ఎందుకు పోల్చారు వీడిని అన్నప్పుడు, సారీ జగన్ని ఈ వీడితో ఎందుకు పోల్చారు అన్నప్పుడు, ఈ ప్యాప్లో ఎస్కోబార్తో ఎందుకు పోల్చాడు అన్నప్పుడు, వీడికి కూడా డబ్బు ఎలాగైతే సంపాదించాలని ఉంటుందో అంత వీడిని గొప్పడని అనుకోని ఎలా అనుకుంటాడో, దానికోసం ఏం చేద్దామని సరే అనుకుంటాడో, అలా జగన్మోహన్ రెడ్డి కూడా డబ్బు సంపాదించడం కోసం ఏమైనా చేస్తాడు. వాడు ఎలాగైతే డ్రగ్స్తో మొత్తం కూడా దందాలు చేసి సంపాదించాడో, ఈ జగన్ కూడా ఈ గంజాయి రెమని కూడా అలా సంపాదిస్తున్నాడు, మొత్తం బయటకు తీస్తామంటాడు. ఒక టాటా, ఒక అదాని, ఒక అమ్మని వ్యాపారాలు చేసి ఎదిగారు. ఇతను జగన్మోహన్ రెడ్డి మాత్రం అలాగా ఎస్కోబార్ లాగా డ్రగ్స్ డీల్తో అక్రమ మార్గాలతో బెదిరించి అలా ఎదగాలనుకుంటూ ఉన్నాడు, అలాగే ఎదుగుతున్నాడు. ఇప్పుడు 10వ పైసా తట్టుకోలేకపోతున్నాడు, వాళ్ళలాగా తయారయ్యాడు అంటాడు. మరి అతనిలాగా ఆత్మహత్య చేసుకుంటాడో లేక
జగన్కి సంబంధించి బాధితులు ఎవరైనా ఉంటే మరి వాళ్ళు ఏమైనా కాల్పులు జరుపుతారో, లేదు నిజంగా డ్రగ్స్ మాఫియాతో ఏమైనా సంబంధాలు ఉంటే మరి వాళ్ళు ఏమైనా చేస్తారో ఊహించలేం. కానీ జగన్ మాత్రం మొత్తానికి ఏదో భయంకరమైనటువంటి ఒక చట్టంలో తీరుకున్నాడే నాకైతే అనిపిస్తుంది. అందుకే అతను భయం కానీ ఈ మధ్య అతను మాట్లాడడం మొత్తం తేడాగా ఉన్నాయి నాకైతే. సో కన్క్లూజన్, ఈ వీకెండ్ స్పెషల్గా ఫ్యాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గవిరియా అనేవాడు ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడాయించినటువంటి ఒక డ్రగ్ డాన్ అన్నట్టు. మళ్ళీ వాడి వయసు చనిపోయే నాటికి 44 సంవత్సరాలే.